హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మా జిమ్మిగాడు చూడరుతో ఎట్లా ఒప్పుతున్నాడో. ఇక ఇంట్లోకి వచ్చిన మా ఇంట్లో మొత్తం రిపేర్ చేయించింది అనమాట అమ్మ. సామాన్ తీసుకొచ్చినాము కొంచెము. బయట కుండీలు ఇంట్లో 2 వెస్టర్న్ ఉంటే తీసేసి మంచిగా ఇండియన్ పెట్టించింది. ఒకటి వెస్టర్న్ ఉంచింది అనమాట. చూస్తారా, ఇక ఇదే మా ఇల్లు. మా అమ్మ ఒక 40 ఏళ్ళ నుంచి హైదరాబాద్లో ఉంటుంది. నీ ముట్టక ముందు నుంచి కిరాయి ఇండ్లలో ఉండి, వాచ్మెన్లకు ఉండి, ఇండ్లలో పనిచేసి మొక్కాళ్ళు అరిగిపోయినాయి, చేతులు కీళ్ళు మొత్తం అరిగిపోయినాయి. అంత బాధపడ్డది అనమాట. నిజంగా చెప్తున్నా, కేసీఆర్ సార్ ఇట్లా బీదోళ్ళకి ఇండ్లు ఇచ్చి అయితే ఎంత పుణ్యం కట్టుకున్నాడంటే అసలు చెప్పకూడదు. దాదాపు మా బ్లాక్లోనే 108 ఇండ్లు అనమాట. ఒక బ్లాక్కి 108 ఇండ్లు. అసలు 6 బ్లాకులు ఉన్నాయి. చూస్తురా, ఇంకా సామాన్ కొంచెమే తెచ్చినాము, ఇంకా కొంచెం తెస్తున్నాం అనమాట. ఇట్లా సజ్జలు ఇచ్చిండు పైన, కరెంట్ కలెక్షను, నీళ్ళ కలెక్షను, ఏ ప్రాబ్లం లేదనమాట. మొత్తం నీట్గా చేసి పెయింట్ వేసి అన్నీ వాళ్ళే చేసి ఇచ్చారు. మా అమ్మ మళ్ళీ అంటే వాళ్ళు వైట్ సున్నం వేసారు అనమాట. అమ్మ మళ్ళీ కలర్ తెచ్చి ఇట్లా కలర్ వేసుకున్నది. మస్తు కష్టపడ్డది అమ్మ ఈ ఇల్లు కోసము. అంటే ఇంట్లో ఎవరిని పెట్టుకోలేదు పని చేయడానికి, ఆమెనే పెయింట్ గిట్లా అంతా ఆమెనే వేసుకున్నది. నిజంగా బీదోళ్ళ కళ్ళల్లో ఆనందం చూసిన అంటే చెప్పాలన్నమాట. అంత మంచిగా ఉంది. మా అమ్మనే పొద్దున నుంచి పని చేసి అలసిపోయి కూర్చున్నది అనమాట. మంచిగా అన్ని డోర్లు ఉన్నాయి, అన్ని కిటికీలు ఉన్నాయి. ఏ రూమ్కైనా కిటికీ లేకుండా లేదనమాట. మస్తు మంచిగా అనిపించింది నాకైతే. మా అమ్మ అయితే మస్తు హ్యాపీగా ఉంది. హైదరాబాద్లో సొంత ఇల్లు, ఈ జన్మకు కూడా మాకు సొంత ఇల్లు కొంటాము అనేదైతే లేదు, ఆలోచన లేకుండే. కానీ కేసీఆర్ సార్ దయ వల్ల, భగవంతుని దయ వల్ల మా అమ్మ కాల అయితే నెరవేరింది. ఇప్పటికైనా మా అమ్మ కొంచెం రెస్ట్ తీసుకొని నిమ్మలంగా ఉంటుందని నేను అనుకుంటున్నా. ఇది ఇంకో బాత్రూము, బెడ్రూమ్కి అటాచ్ అయి ఉంది. మొత్తం వైరింగ్ కలెక్షన్ మొత్తం ఎక్కడికక్కడ ఇచ్చేసారు అనమాట. ఏది వదిలిపెట్టలే. ఇది ఉంది, ఇది లేదని లేదు, అన్నీ వాళ్ళే ఇచ్చేసారు. ఆ బాత్రూమ్ వెస్టర్న్ అది ఉందన్నమాట. ఇంకా అది కూడా కొంచెం కింద బెడ్ అది వేసి టైల్స్ వేపిస్తాను అట్లా పెట్టిందమ్మ. ఈ బాత్రూమ్ ఇండియన్ పెట్టించింది అనమాట. ఎందుకంటే మనకు వెస్టర్న్ అలవాటు ఉండదు కదా అమ్మోళ్ళకి, అందుకనే. ఇది కిచెను. బండ కొంచెం చిన్నగా ఉండే వాళ్ళు పెట్టింది, అది తీసేసి కొంచెం పెద్ద బండ వేసుకున్నదమ్మ. అన్ని సెల్ఫ్లు అన్నీ ఉండే, కింద ఇంకొక వరుస వేసింది అనమాట. మా అమ్మకి గిన్నెలు అవన్నీ ఎక్కువ ఉండాలి, అన్నీ చదువుకోవాలి అవన్నీ అనమాట. ఆడ కూడా ఇంకో బండ వేస్తుంది, కింద దిమ్మ వేసింది కదా. బండల కలర్ ఎట్లా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకు. చూస్తారా, ఇది కూడా కిచెన్లో కూడా 3 స్విచ్ బోర్డులు ఉన్నాయి. పైననేమో అది లో రూప్ అనమాట. లోపల సామాన్ ఇట్లా ఏమైనా ఎక్స్ట్రా ఉంటే లోపల వేసుకోవచ్చు. ఇట్లా ఉంది ఫ్రెండ్స్ మా ఇల్లు. కామెంట్ చేయండి. నిజంగా మాకు సొంత ఇల్లు ఉంటుందని మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు హైదరాబాద్లో. థ్యాంక్ యూ సో మచ్ కేసీఆర్ సార్, థ్యాంక్ యూ.